కడప మేయర్ సురేష్ బాబుపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుకు దిగింది. సురేష్ బాబును పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. కార్పొరేషన్లో మేయర్ కుటుంబ సభ్యులకు చెందిన సంస్థనే కాంట్రాక్టర్లు చేసిందంటూ సురేష్ బాబుపై అభియోగాలు మోపింది. ఈ మేరకు గతంలో నోటీసులు ఇచ్చిన ప్రభుత్వం తాజాగా సురేష్ బాబును పదవి నుంచి తొలగిస్తూ జీవో జారీ చేసింది. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కుర్చీ వేయలేదనే అక్కసుతో కక్ష సాధింపుకు దిగింది కూటమి ప్రభుత్వం. చట్టంలోని లొసుగులను అడ్డుపెట్టుకుని సురేష్ బాబును పదవి నుంచి తొలగించారని, రాజకీయంగా ఎదుర్కోలేక చట్టం పేరుతో కక్ష సాధిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం కడప నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కడప మేయర్ సురేష్ బాబు మీద ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అవిశ్వాసం పెట్టడం చేతగాక జగన్మోహన్ రెడ్డి అడ్డాలో వాళ్ళకి చేతగాని నేపథ్యంలో దొడ్డిదారిని ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మన దగ్గర వైఎస్ఆర్సీపీ నేతలు, కార్పొరేటర్లు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి పరిస్థితి? ఎందుకు ఈ విధంగా మేయర్ గారికి నోటీసులు ఇవ్వటం కానీ ఆయన డిస్క్వాలిఫై చేస్తున్న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఎలా తీసుకుంటారు? ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 11 నెలల కాలంలో అనేక రకాల రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల్లో 94% స్థానిక సంస్థల్లో వైఎస్ఆర్సీపీ ఉన్నారు. వారిని ఎట్ట గద్దె దింపాలి, ఏదో ఒక మచ్చబెట్టి భయభ్రాంతులు చేసి దింపాలనే కోణంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఈరోజు జరిగే పరిణామాలు చూస్తుంటే ఇది ప్రజాస్వామ్యాన్ని ఖచ్చితంగా కూనీ చేసినట్టుగానే కనిపిస్తూ ఉంది. 50 కార్పొరేటర్లు ఉండే కడప నగరపాలక సంస్థలో 49 మంది వైసీపీ కార్పొరేటర్లతో గెలిచి అత్యధికంగా గతంలో 48, ఇప్పుడు 49 కార్పొరేటర్లతో 9 సంవత్సరాల పాటు ఉన్న మేయర్ గారిని ఏమీ చేయలేక దొడ్డిదారిన దించాలని ఒక ప్రయత్నంలో భాగంగా ఇది చేస్తున్నారు. ఈ వర్ధిని కన్స్ట్రక్షన్స్ అనేది రిజిస్టర్ చేయటంలో అధికారులు కానీ, ఎందుకంటే మున్సిపల్ మేయర్గా ఉన్నారు, కేవలము ఉంటే 10 సంవత్సరాలు ఉంటారు, కానీ మున్సిపల్ అధికారులుగా వాళ్ళు అదే మదర్ డిపార్ట్మెంట్లో ఉండి చిన్న క్లర్క్ నుండి ఎస్సీలు, డిఈలు, ఏఈల కానుండి వాళ్ళు ఎస్సీలు అయిన వాళ్ళకు మున్సిపల్ యాక్ట్ పైన ఇంకా అవగాహన ఉండాలి. వాళ్ళు అప్పట్లో మేయర్ గారిని కూడా మభ్యపెట్టి ఈ రిజిస్ట్రేషన్ ఇది చేసి ఈ విధంగా దొంగదారణ చేయాలని వాళ్ళు పన్నాగం పడినట్టుగా అనిపిస్తోంది. కేవలం 30 లక్షల రూపాయల్లో పనులు చేసిన విధంగా దాంట్లో ఎటువంటి అవినీతి లేదని విజిలెన్స్ అధికారులు కూడా ఇచ్చారు. ఈ పైకి ఏం చెప్తారు టీడీపీ నాయకులు? కొన్ని కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్తారు. విజిలెన్స్ ఇచ్చిన రిపోర్ట్ ఏంది? కేవలం 30 లక్షల పనులు చేసినారు వర్ధిని కన్స్ట్రక్షన్ వల్లనే, ఇక్కడ ఎటువంటి అవినీతి జరగలేదు అని చెప్పినారు. వీళ్ళు బయటికి చెప్పడం వేరు. ఈ విధంగా ప్రజలకు చెప్పి ప్రజల్లో ఒక చెడ్డ పేరు తెచ్చే విధంగా చేశారు. కానీ ఇక్కడ ఎటువంటి అవినీతి జరగలేదు, మా మేయర్ గారు అవినీతి చేయలేదు. ఎటువంటి ప్రలోభాలు చేసినా, నా విషయంలో ఎత్తుకున్న ఎటువంటి దౌర్జన్యాలు చేసినా, ఎటువంటి అరాచకాలు చేసి ప్రలోభాలకు లొంగకపోతే ఆర్థికంగా ధన రూపాన డబ్బు ఇస్తామని చెప్పినా కానీ, మేము మీద కేసులు పెడతాం, అవి చెప్తామన్నా కానీ ఏ కార్పొరేటర్లు కానీ ఎవరు కానీ భయపడకుండా ఆయన వెన్నంటూ ఉన్నందుకు, ఆయనకు సపోర్టుగా ఉన్నందుకు ఆయనని ఎట్టయినా ఈ విధంగా అయితే తీర్చలేము, ఏదో విధంగా ప్రలోభ పెట్టి ఏదో విధంగా నిందబేసి అతను తొలగించాలని ఈ కుట్ర జరిగిందే తప్ప వేరొకటి కాదు. ఇది పరిస్థితి. కావాలని ఏదైతే అధికారికంగా ఇక్కడ అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఉన్నారు, అవిశ్వాసం పెట్టి దించలేము కాబట్టి పూర్తి స్థాయిలో ఆయన మీద ఏదో ఒక ఆరోపణలు చేసి ఈ విధంగా ఒక దొడ్డిదారిన ఆయన్ని తప్పించాలనే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే పైన కోర్టులు ఉన్నాయి, చట్టం ఉంది, ఆ చట్టం ప్రకారం తాము ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, కడప నుంచి.